హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ మైండ్స్. సో ప్రీవియస్ వీడియోలో మనం కటింగ్ సెషన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం కదా. ఐ హోప్ మీ అందరికీ ఆ కటింగ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను అనమాట. ఈ వీడియోలో కొన్ని క్లిప్స్ అనేవి మిస్ అవుతాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, వీడియో రికార్డ్ అవుతుందని అనుకున్నాను, బట్ అదేమో ఆఫ్లో ఉంది. సో అలాగా కొన్ని క్లిప్స్ అనేవి మిస్ అయిపోయాయి అనమాట. సో ఈ వీడియోని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. ముందుగా నేనైతే ఖలీస్ అనేది బాటమ్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాను కదా. సో ఆ ఖలీస్ అనేవి ఒక్కొక్కటిగా జాయిన్ చేసుకోవాలి. నేనైతే జాయిన్ చేసుకున్నాను. నాకైతే 8 లేయర్స్ వచ్చాయని చెప్పాను కదా. సో ఆ 8 లేయర్స్ ఎలా ఉన్నాయంటే కుట్టిన తర్వాత చాలా వెడల్పుగా అసలు లుక్ లేకుండా ఉన్నాయి. నేనేం చేసా అంటే ఒక్కొక్క ఖలీకి ఎక్స్ట్రాగా అంటే మధ్యలో ఎక్స్ట్రాగా ఒక జాయింట్ అనేది ఇచ్చాను. నేను ఏం ఎక్స్ట్రా క్లాత్ ఏం పర్లేదు, ఉన్న క్లాత్నే లోపలికి అలా మడిచి సమానంగా జాయింట్ ఇచ్చుకుంటూ వెళ్ళాను అనమాట. అలా అయితే వేస్ట్ అనేది కొంచెం టైట్ అయిపోతుంది కదా, బాడీ పార్ట్కి కింద డౌన్ పార్ట్కి డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా అని అనుకోవచ్చు. ఖర్చులోకి నేను అడ్జస్ట్ చేసేసాను. అంటే బాడీ పార్ట్ ఖర్చు ఉంటుంది కదా, సో ఆ ఖర్చు అనేది బాటమ్ పార్ట్ ఖర్చు అనేది కొంచెం అడ్జస్ట్ చేశాను అనమాట. మామూలుగా బాటమ్ పార్ట్ 8 లేయర్స్ కాకుండా 16 లేయర్స్ పెట్టుంటే నాకు కరెక్ట్గా సరిపోయి ఉండేది. బట్ 16 లేయర్స్కి శారీ అనేది ఫోల్డ్ అవ్వలేదు. ఫోల్డ్ చేశాను బట్ అది హెచ్చు తగ్గులుగా వచ్చేసింది. అందుకని 8 లేయర్స్తో సరిపెట్టేశాను అనమాట. అండ్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత డౌన్ పార్ట్ మొత్తం కుట్టేసిన తర్వాత ఇలా వచ్చింది లుక్. లైనింగ్ క్లాత్ కూడా అంబ్రిల్లా కట్టించి ఒకటేసారి జాయిన్ చేసేసాను అనమాట. ఇంతటితో మనకి డౌన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నేనేంటంటే బాడీ మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ అండ్ క్యాన్వాస్ పేపర్ ముందుగానే సెట్ చేసి పెట్టేసుకున్నాను. అంటే ముందుగా లైనింగ్కి క్యాన్వాస్ పేపర్ పెట్టి ఐరన్ చేసుకొని దాని తర్వాత మెయిన్ క్లాత్కి అండ్ లైనింగ్ క్లాత్కి గమ్ వేసి అంటించేసాను. అండ్ నెక్ అనేది కట్ చేయలేదు. నెక్ ఎప్పుడు కట్ చేస్తానంటే రౌండ్ నెక్ మీద స్టిచ్ వేసేసిన తర్వాత ఎక్స్ట్రా నెక్ క్లాత్ అనేది కట్ చేస్తాను. సో దట్ మనకి ఏమవుతుందంటే ఫినిషింగ్ అనేది నీట్గా రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇలాగా నేను బాడీ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఈ విధంగానే ఫాలో అప్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్ అయితే కొంచెం నెక్ అనేది కొంచెం ఇది డిఫరెంట్గా పెట్టాను కదా. సో ఇది ఫస్ట్ టైం కదా నాకు ఆ నెక్ మోడల్ కుట్టడము. నాకు కొంచెం కష్టమైంది. 2 సార్లు విప్పి కుట్టాల్సి వచ్చింది నాకైతే. అంటే ఫినిషింగ్ సరిగ్గా రాలేదని చెప్పేసి విప్పి కుట్టాల్సి వచ్చింది. ఇలాగ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత నెక్ పీసెస్ అనేది జాయిన్ చేస్తానండి. నేను ప్రతి డ్రెస్కి నెక్ పీసెస్ వేస్తాను. నాకు అలాగే అలవాటు అయిందనమాట. క్యాన్వాస్ పేపర్ పెట్టారు కదా, ఇంకెందుకు నెక్ పీసెస్ అని అడగొచ్చు. నాకెందుకు అలా అలవాటు అయిపోయింది. ఇలా నెక్ పీసెస్ పెట్టి కుట్టి దాని తర్వాత మళ్ళీ హెమ్మింగ్ అనేది చేస్తాను. దీనివల్ల పని ఎక్కువ అవుతుంది కదా అని అనుకోవచ్చు. నాకెందుకు అలాగే అలవాటు అయిపోయింది. అండ్ అలా చేస్తేనే ఫినిషింగ్ బాగా వస్తుంది అని నా ఉద్దేశం. సో ఈ నెక్ పీసెస్ అన్నీ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నెక్కి అనేది అటాచ్ చేసేసాను. దీని తర్వాత హ్యాండ్స్ కూడా కుట్టేశానండి. హ్యాండ్స్ వచ్చేసి 3 ఇంచెస్ పొడవైతే పెట్టుకున్నాను. నేను అది కూడా మిస్ చేసుకున్నాను, ఆ క్లిప్ అనేది కూడా. సో హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకున్నాను. అండ్ ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసుకున్నాను. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఫ్రంట్ పార్ట్ బస్ట్ పాయింట్ ఉంటుంది కదా, సో ఆ పార్ట్స్ అనేవి కూడా నేను జాయిన్ చేసుకున్నాను. ఆ క్లిప్ కూడా మిస్ అయింది. ఏమనుకోకుండా అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా నెక్స్ట్ అవుట్ఫిట్ చేసేటప్పుడు ఆ వీడియోలో మీకు క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను, ఏది మిస్ చేయకుండా. సో హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసిన తర్వాత నా మెజర్మెంట్ ప్రకారం అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్చెస్ అయితే వేసేసుకుంటున్నాను. అంటే పర్ఫెక్ట్గా నా ఫిట్టింగ్ అయితే ఫస్ట్ బాడీ పార్ట్ని అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత డౌన్ పార్ట్ అనేది జాయిన్ చేసేసుకోవడం. అండ్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉందండి. గారా అనేది కొంచెం తక్కువ వచ్చింది, ఎందుకంటే పళ్ళు అనేది బ్లౌజ్ పార్ట్కి యూజ్ చేశాను అండ్ కట్టు చెంగు అనేది కూడా తీసేసాను అనమాట. సో గారా అనేది తక్కువ వచ్చింది. గారా అనేది కొంచెం వెడల్పుగా వచ్చుంటే ఇంకొంచెం లుక్ వచ్చిండేది డ్రెస్ అనేది. ఈ అనార్కలి మీదకి పింక్ కలర్ లెగ్గిన్ అండ్ చున్నీ వచ్చేసి నెట్టెడ్ క్లాత్. ఆ క్లాత్కి శారీ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ అటాచ్ చేసుకొని మ్యాచప్ చేసుకుంటే నిజంగా అద్దిరిపోతుంది డ్రెస్ అనేది.
కాకపోతే నేను అవి పేరప్ చేయలేకపోయాను, ఎందుకంటే ఇది మా సిస్టర్ది కాబట్టి ఇక్కడ నేను కుట్టి పంపిస్తే అక్కడ అమ్మాయి షాపింగ్ చేసుకుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్. అవుట్పుట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకోసం ఇంకొక స్పెషల్ అవుట్ఫిట్తో అయితే వచ్చేస్తానమాట. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతటి వరకు బాయ్ బాయ్.